నమస్తే, నా పేరు ప్రశాంతి. శక్తి న్యూస్కు స్వాగతం. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో 80 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఎక్కడ ఉన్నా మన నియోజకవర్గానికి మేలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని గెలిచి 11 నెలల్లో గత 10 సంవత్సరాల పాలన కంటే 10 రెట్లు ఎక్కువ చేసినాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల నిరుపేద విద్యార్థులకు అన్ని వసతులతో ఆధునిక సౌకర్యాలతో ఉన్నత విద్య అందించేందుకు కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ప్రణాళిక రూపొందిస్తున్న ఇప్పటికే గడ్డిపల్లి గ్రామంలో 25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 300 కోట్ల రూపాయలతో ప్రపంచ స్థాయి విద్యాసంస్థ నిర్మాణం జరుగుతుంది. మన నియోజకవర్గంలో అన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసుకున్నాం. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో సిటీ స్కాన్ సెంటర్ కూడా మంజూరీ జరిగింది. 100% హుజూర్ నగర్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రైతుల కోసం నూతన లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నాం. పాత లిఫ్ట్లు మరమ్మతులు పూర్తి చేస్తున్నాం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. ఈసారి మంచి పంట పండింది. మంచి రేటుతో రైతులకు మేలు జరిగింది. కాళేశ్వరం పని చేయకపోయినా రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దేశంలోనే రికార్డు సృష్టించింది. సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నాం. చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా రేషన్ కార్డులు, సన్నబియ్యం మరియు కొత్తగా ఇళ్లు ఇవ్వబోతున్నాం. సామాజిక న్యాయం, అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తుంటే ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నారు. మూసి ప్రక్షాళన చేస్తున్నా, బీసీ కులగణన చేస్తున్నా, అన్ని విధాలుగా ముందుకు పోయే పరిస్థితిని తీసుకువస్తుంటే మనల్ని, మన పిల్లలను తాకట్టు పెట్టి 7 లక్షల కోట్ల అప్పు చేసిన వారు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. త్వరలో ఏర్పడనున్న మార్కెట్ కొత్త కమిటీకి శుభాకాంక్షలు.